ఈరోజు రెసిపీ వేసవి వేడిని తగ్గించే మజ్జిగ పులుసు మన ఇంట్లో ఉన్న పెరుగుతోని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ వేసవిలో మన వేడిని మన శరీరంలో నుంచి పారదోలే మజ్జిగ పులుసు, అన్నంలో వేసుకొని తినేది మజ్జిగ పులుసు ఎలా చేయాలో నేను ఈరోజు మీకు ఇప్పుడు చూపిస్తాను. మనము తోడబెట్టుకున్న పెరుగు, ఇంట్లో తోడబెట్టుకున్న పెరుగుతోని మజ్జిగ పులుసు ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. వేసవి పోయింది కానీ వేసవి వేడి ఇంకా పోలేదు. ఈ వేసవి వేడి మన శరీరంలో నుంచి పోవాలంటే మనము అన్నంలో తినాల్సింది మజ్జిగ పులుసు. దానికి కావాల్సినది అల్లం ఎల్లిగడ్డ పేస్టు, మిరపకాయలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా కొంచెం ఎండు కొబ్బరి, ఉప్పు, మజ్జిగ. మన ఇంట్లో తోడబెట్టుకున్న పెరుగు ఉంటుంది కదా, ఆ తోడబెట్టుకున్న పెరుగుని మంచిగా చిలుక్కోవాలి. కవ్వం తీసుకొని చిలుక్కోవాలి. అంటే దీంట్లో ఉండలు గడ్డలు పెరుగు గడ్డలాగా ఉంటుంది కదా, అది పోయేటట్టు మనము చిలుక్కోవాలి. ఈ చిలుక్కొని దీంట్లో మనము ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో తాలింపు పెట్టుకోవాలి. అంటే ఏం లేదు, మజ్జిగకు తాలింపు. అదే కానీ దాన్ని ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాను. ఎండు కొబ్బరి చలువ చేస్తుంది. అయితే మనం దీంట్లో కొబ్బరి వేయించుకొని వేసుకోవాలి. కొంచెము ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి తగినంత జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి. మొదలు కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేసుకొని కొబ్బరిని ఆ నూనెలా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనము మజ్జిగ పులుసులో అన్నంలో నంచుకొని తింటుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు లేవు నా దగ్గర, పండిపోయినవి ఉన్నవి. పండిపోయిన పండుమిర్చి, ఈ పండుమిర్చి కొంచెం పుల్లగా వస్తాయి మనం తింటుంటే. ఇప్పుడు ఈ మజ్జిగ పులుసులో ఈ పండుమిర్చి, కొబ్బరి ఇవి తాలింపులు వేసి కొంచెం లైట్గా వేయించి అప్పుడు అన్నంలో వేసుకొని తింటుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లో ఉల్లిగడ్డలు వేసేసుకోవాలా, ఒక గడ్డ. ఈ ఉల్లిగడ్డల్ని కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా వేయించుకోవాలా. అంటే మొత్తం గోల్డెన్ ఫ్రై అయ్యేదాకా వేయించుకోవద్దు, మాడిపోతుంది తాలింపు. ఈ పండుమిర్చి నూనెలో వేయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక చివరికి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఇది మజ్జిగ పులుసు లాంటిది, అంటే మజ్జిగనే కానీ పులుసులాగా మనము చేస్తున్నాము. చాలా డెలిషియస్గా ఉంటుంది. మనము ఇది ఎండాకాలంలో అన్నంలో వేసుకొని తింటే మన వేడి తగ్గిపోతుంది, శరీరంలో ఉన్న వేడి. దీనికి తగినంత ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా, అంటే ఉల్లిగడ్డలు ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా చూసేసి మనము ఈ తాలింపును మజ్జిగలా కలుపుకోవాలా. కొద్దిగంత కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర పైనుంచి కూడా వేసుకోవచ్చు మజ్జిగ పులుసులా. ఈ తాలింపులో కూడా వేసుకోవచ్చు, మన ఇష్టము. ఇప్పుడు ఇవి ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ తాలింపును మజ్జిగలకి మార్చుకోవాలి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మజ్జిగ పులుసును మీలో ఎవరెవరు చేస్తారో ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. నేను చేసిన మజ్జిగ పులుసు మీకు నచ్చిందేమో నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఈ మజ్జిగ పులుసు, ఈ తాలింపు మొత్తం ఒక దగ్గర కలిపి మనం అన్నంలా కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ మజ్జిగ పులుసు తెలంగాణలో చాలామంది చేసుకుంటారు. ఈ ఎండాకాలంలో ఈ మజ్జిగ పులుసుతోని పచ్చి పులుసు, మజ్జిగ పులుసు రెండిట్లల్లో ఏదన్నా ఒకటి చేసుకుంటాము. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అన్నం. ఇప్పుడు ఈ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు అన్నంలోకి వేసుకొని తినడమే. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అన్నంలోకి వేసుకొని తినడమే. ఈ ఎండ వేడి ఈ మజ్జిగ పులుసు తగ్గిస్తుంది. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి.
మీరు ముందుగానే నా వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.